పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాము. మహోన్నతుడా మా ప్రభువైన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మిమ్మలను స్తుతించుటకును, మిమ్మలను గూర్చి పాడి కీర్తించి ఘనపరచుటకును సహాయం చేయండి. మీ కృపలో మమ్మలను బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపామయుడా, దయాసత్య సంపూర్ణుడా, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మీరు ఈ ఆరాధనకు అధ్యక్షత వహించండి. తండ్రిని ఘనపరచుటకును, రక్షకుడైన యేసుక్రీస్తును మహిమపరచుటకును, మేము నాయన పరిశుద్ధాత్మనితో సహవాసము చేయుటకును కృపను దయచేయండి ప్రభా. మా అంతరంగములను మీరు కనికరించండి, మా అంతరంగములను మీరు బలపరచండి. మీ ఆత్మశక్తిని, ఆత్మ పట్టుదలను మాకు మీరు దయచేయండి. ఆత్మ విషయమై తీవ్రత కలిగి ఉండమని చెప్పినారు, అలాగే దేవుని విషయంలో పట్టుదల కలిగి ఉండమని చెప్పినారు. మీ యొద్ద సహనముతో కనిపెట్టమని మీరు చెబుతున్నారు ప్రభా. అట్టి నాయన స్వభావం మాకు మీరు దయచేయండి. తండ్రి అయిన దేవా, మీ సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని వేడుకొంచున్నాము. మీరు మాకు అధ్యక్షత వహించండి. ఏ రీతిగా మిమ్మల్ని స్తుతించి ఘనపరచవలనో సమస్త విషయాల్లో మీరే మీ కృపను మాకును మీరు సమృద్ధిగా మీరు దయచేయండి. ఈ ఆవరణమంతా మీ సన్నిధితో నింపండి ప్రభా. పాటలు పాడుచుండగా ఆ పాటల ద్వారా దేవుని యొక్క ఆత్మ మమ్మలను బలపరచునట్లుగాను, మిమ్మలను మహిమపరచువారముగా చేయండి ప్రభా. అలాగే మాలో ఉన్నటువంటి నిర్లక్ష్యము, నిర్లిప్తత సంపూర్ణంగా తొలగిపోనట్లుగా చేయండి. దుష్టుని యొక్క ఆటంకములు మాలో కానీ, ఆవరణంలో కానీ, ఎవరిలో ఎక్కడ ఆటంకములు లేకుండా చేయండి ప్రభా. అడ్డుబండయు అడ్డు గోడలను కూలద్రోయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మిమ్మలను ఘనపరచుటకు మాలో ఉన్న అభ్యంతరములన్నిటినీ మీరు తొలగించండి. పరిశుద్ధాత్ముడా, మీరు మా మధ్య కదలండి. మీ కొరకు మేము మార్గమును సరళము చేయువారముగా చేయండి నాయన. మీరు మా మధ్య సంచరించున్నట్లుగా మా పరిసరాలను, మమ్ములను పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాజులైన యాజక సమూహముగా మమ్మల్ని ఇక్కడ చేర్చి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే ఆరోపించుకొనమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పాటలు పాడుకుందామండి. స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలచి, యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము. దీవారాత్రములు కంటి పాపవలె కాచి, దీవారాత్రములు కంటి పాపవలె కాచి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి, దయగల హస్తముతో బ్రోచి నడిపించితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము.
నొసగితివి సంపూర్ణ సిద్ధి నొంద శుద్ధాత్మను నొసగితివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము పాడగా హల్లెలూయా మరణాతా హల్లెలూయా పాడగా హల్లెలూయా మరణాతా హల్లెలూయా సదా పాడగా హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా సదా పాడగా హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము దేవుని జీవాత్మాన మీదికి రమ్ము దేవుని జీవాత్మాన మీదికి రమ్ము వీరాచు వాంచు మాలాచు నింపు దేవుని జీవాత్మాన మీదికి రమ్ము మనోహరుడా మహాగణుడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరు మా పక్షముగా ఉండి మీరు చేయుచున్న ప్రతి మేలు కొరకై మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుని జీవాత్మ మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే కృపను మాకు ఇస్తున్నారు. మీకు వందనాలు. మీ సన్నిధిలోనికి వచ్చినాము. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, అవి కోయవు, అవి పంటను సమకూర్చుకోవు, కానీ ఆనందముగా ఆహ్లాదముగా ఉంటాయి. మీరు వాటికంటే శ్రేష్ఠులు అని చెప్పారు. ఆ మాట మర్చిపోయి ఎప్పుడూ ఏదో ఒక బాధతో బ్రతుకుతున్న మమ్ములను మీ చెంతకు చేరదీసుకోనండి ప్రభువా. మీ సన్నిధిని మాతో ఉంచండి. మీ వాక్యము దగ్గరకు వస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్ముడా, మా అంతరంగములోనికి మీరు తొంగి చూస్తున్న దేవుడు.
ఏ మూలన ఏ బలహీనత, ఏ బాధ ఉన్నదో వాటన్నిటిని నిర్మూలించుచున్న దేవుడు, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరముగా చేసి మీ పరిశుద్ధమైన వాక్యము ద్వారా మాతో మాట్లాడమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పిల్లరా, ఒక దినాన తండ్రి అయిన దేవుడు తన దూతలకు ఒక పని చెప్పాడంట. దేవుని దగ్గర దూతలు ఉంటాయి కదా, ఆ దూతలకు ఒక పనిని చెప్పడం జరిగింది. ఏంటి ఆ పని అంటే, దూతలారా మీరు భూలోకానికి వెళ్ళండి, వెళ్ళి ఆ భూలోకంలో నేను ఇష్టపడేది ఏదైనా ఉంటే దానిని నా దగ్గరకు తీసుకురండి అని చెప్పాడంట. సరే ప్రభా, మీకు ఇష్టమైంది మేము తెస్తాము అని దూతలు ఈ భూగోళంలోనికి వచ్చేసినాయి. అన్ని స్థలాల్లో తిరుగుతూ ఉన్నాయి, దూతలు తిరుగుతున్నారు. దేవుడు సృష్టించిన సృష్టి వాటిల్లో అందమైనవి, ఆకర్షణీయమైనవి చాలా ఉన్నాయి. పువ్వులను దేవుడు ఏమని ఇష్టపడతాడా అనుకుంటే మరొక దూత కాదు అన్నారు. ఈ ఫలాలు ఏమైనా ఇష్టపడతారా అంటే మరొక దూత కాదు అన్నారు. ఇలాగూ దూతలు దేవుడు ఇష్టపడేది ఫలానది అయి ఉండొచ్చు అని అనుకుంటాం, కాదు అనుకోవటం, ఏది తేల్చుకోలేకపోయారు. చివరకు ఇలాగ ఆరాధనలు జరుగుతున్న సంఘంలోనికి వచ్చారంట దేవదూతలు. అక్కడికి వస్తే ఆ దూతలు సంఘంలోనికి రాగానే ఆ వాతావరణం చాలా ఆత్మీయముగా, ఆహ్లాదంగా మారిందంట. అక్కడ వచ్చే ప్రజలందరూ దేవునిని మోకాళ్ళ మీద ఉండి చేతులెత్తి దేవునిని స్తుతిస్తూ ఆరాధన చేస్తూ, నీవే మహాగణుడవు, నీవే మహోన్నతుడవు, నీవు అతి శ్రేష్ఠుడవు అని హృదయమంతటితో స్తుతిస్తున్నారు. స్తుతి చెల్లిస్తూ ఉన్నప్పుడు దేవుని ఎడల కృతజ్ఞత, ఆ థ్యాంక్స్ గివింగ్ స్పిరిట్, ఆ కృతజ్ఞత పెరిగింది. కృతజ్ఞత పెరగగానే కన్నీరు వచ్చిందంట. నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా, మా మీద ఇంత దయ చూపుచున్నారు, ఇంత కృప చూపుచున్నారు, నీకు వందనాలని దేవునిని ఆరాధన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ కన్నీరు గార్చారు. దేవదూతలు అనుకున్నారంట, ఎదుగో చూడు, ఆ ప్రజలు మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆ కళ్ళల్లో నుండి కన్నీళ్ళు వస్తున్నాయే, ఆ కన్నీళ్ళంటే దేవునికి ఇష్టము. మీరు వెళ్ళండి, అందరి దగ్గరికి వెళ్ళి ఎవరు కన్నీళ్లు గారుస్తుంటే ఆ కన్నీళ్ళ బొట్టులు కింద పడకుండా మీ దోసిలు పట్టండి అని దూతలు చెప్పుకొని ఆ ప్రజలు కారుస్తున్న కన్నీళ్ళు బొట్టులను ఆ దోసిల్లో పట్టుకొని, దోసిలి నిండిందంట కన్నీళ్లతో, ప్రార్థన చేసినప్పుడు వచ్చే కన్నీళ్లతో దోసిలి నిండితే అలాగ అవి తీసుకొని దేవుని దగ్గరకు వెళ్ళి, ప్రభా మీకు ఇష్టమైనవి ఇవే మేము తెచ్చాము అని అన్నారంట. అప్పుడు ప్రభు కూడా, ప్రజలు కార్చే కన్నీళ్ళు నాకు ఇష్టం, నాకు ఇష్టమైనది మీరు తీసుకొని వచ్చారు, వాళ్ళు దేని కొరకు కన్నీరు కార్చారో ఆ విషయంలో మీరు వెళ్ళి వాళ్ళకి సహాయము చేయండి అని ప్రభు చెప్పారు.
ఒకసారి చప్పట్లు కొట్టండి అందరూ. కావున ప్రభునందు పిల్లరా, ఏ విషయంలోనైనా ఇప్పుడే మనం పాడాం, నా చింతలు మరచి, ఏం మరచండి? నా చింతలు మరచి నీ సన్నిధిలో నేను ఆరాధన చేస్తాను. ఒకవేళ దేవుని సన్నిధిలో నువ్వు చింతిస్తూ ఉంటే, కన్నీరు కారిస్తే, ఆ కన్నీటి బొట్టులు దేవదూతలు ఎక్కడికి తీసుకొని వెళతాయి? దేవుని దగ్గరకు తీసుకొని వెళతాయి. అయితే ఈ కన్నీటి బొట్టులు ఎక్కడ నుండి వస్తున్నాయి? దేవునికి ఇష్టమైన ఈ కన్నీటి బొట్టులు, టియర్స్, ఆ కన్నీరు ఎక్కడి నుంచి వస్తుందంటే, జనరల్గా కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి పిల్లరా. నీ కంటిలో నుండి కన్నీరు వస్తుందంటే, ఒకటి అది కంటిలో నుండి వస్తుంది, కన్నీరు కంటిలో నుండే వస్తుంది. కానీ కన్నుకి హృదయానికి కనెక్షన్ ఉంది. కన్నుకి హృదయానికి కనెక్షన్ ఉంది. హృదయము స్పందిస్తేనే, హృదయము దేవుని విషయములో దుఃఖముగా ఉంటేనే ఆ రియాక్షన్ వచ్చినప్పుడు కంటి దగ్గర కన్నీళ్ళు వస్తాయి. సో మనకు బయటకు వచ్చే కన్నీరుకి హృదయానికి కనెక్షన్ ఉంది. నీ హృదయము వేదనతో ప్రార్థన చేస్తే కంటిలో నుండి కన్నీరు వస్తుంది. హృదయములో వేదన లేకపోతే, లేక హృదయములో పశ్చాత్తాపం లేకపోతే కంటిలో నుండి కన్నీరు రానే రాదు. కావున ప్రియులారా, దేవునికి ఇష్టమైంది ఏంటి అని అంటే కన్నీళ్ళు, లేక ఆయనను ఆరాధన చేస్తున్న ప్రజలు కార్చే కన్నీరు. ఆ కన్నీరు ఎక్కడి నుంచి వస్తుందంటే, హృదయంలో స్టార్ట్ అవుతుంది, కళ్ళల్లోకి వెళుతుంది, కళ్ళల్లో నుండి కన్నీరు బయటకు వస్తుంది. ఇది ఒక కనెక్షన్. అయితే యిర్మీయా అనే ప్రవక్త ఏమంటాడంటే, ఈ హృదయము కన్నీరు గార్చి ప్రార్థన చేస్తే గొప్ప ఫలితాలు వస్తాయి. కానీ కొన్ని సమయాల్లో ఈ హృదయము పాడైపోతుందంట, కఠినమైపోతుందంట. అప్పుడు కన్నీరు రాదు, దేవుని ఆశీర్వాదం రాకుండా చేస్తుంది. దేవునికి ఇష్టమైనదంటూ ఏదైనా ఉంది అని అంటే అది కన్నీరు అని విన్నాము. ఆ కన్నీరు ఎక్కడి నుంచి వస్తుందంటే హృదయము అని విన్నాము. ఇప్పుడు ఆ హృదయం ఏమైందో యిర్మీయా అనే ప్రవక్త రాస్తున్నాడు. చూడండి దేవుని వాక్యంలో, యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము. యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపగలవాడెవడు? ఈ మాట అందరం చెబుదామా? హృదయము అన్నిటికంటే మోసకరమైనది. పిల్లరా, యిర్మీయా హృదయాన్ని గూర్చి అది అన్నిటికంటే మోసకరం, ద మోస్ట్ డేంజరస్, అన్నిటికంటే ప్రమాదమైనది అని చెప్పాడు. అయితే ఇదే మాట పౌలు గారు ఏం చెబుతున్నాడో చూద్దాం. పౌలు గారు క్రొత్త నిబంధనలోకి వెళ్ళి చూస్తే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా? చూడండి పిల్లరా,
పౌలు గారు ఏమంటున్నాడంటే, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా. అంటే ఇప్పుడు మనం ఏమై ఉన్నామంట? మన హృదయాలు ఏమై ఉన్నాయి చెప్పండి? దేవుని ఆలయము. అందరూ చెప్పండి, దేవుని ఆలయం. మీ ప్రక్కన వాళ్ళతో ఒకసారి చెబుతారా? బ్రదర్, నీ హృదయం దేవుని ఆలయం అని ఒకసారి చెప్పండి. సిస్టర్, నీ హృదయం దేవుని ఆలయం అని చెప్పండి. చెప్పారా? హృదయము దేవుని ఆలయం. ఇప్పుడు ఇర్మియా గారు ఏమంటున్నాడండి? ఇర్మియా 9:17-9 హృదయము అన్నిటికంటే మోసకరమైంది. హృదయం అన్నిటికంటే మోసకరమైంది. ఇర్మియానేమో హృదయం అన్నిటికంటే మోసకరమైంది అంటున్నాడు. పౌలు గారు ఏమంటున్నాడు? నీ హృదయము దేవుని ఆలయమైనదండి. ఈ రెండు స్టేట్మెంట్స్. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఫాలో అవుదాం మనం? హృదయము మోసకరమైందని నమ్ముదామా? హృదయము దేవుని ఆలయమని నమ్ముదామా? ఏది ఫాలో అవుదాం చెప్పాలి? పాత నిబంధనలోనేమో హృదయం మోసకరమైందని ఉంది. క్రొత్త నిబంధనలో పౌలు గారేమో మీరు దేవుని ఆలయమై ఉన్నారంటున్నాడు. ఏది బాగుంది? దేన్ని నమ్ముదాం అసలు మనం? అటు ఇర్మియా గారు చెప్పిన మాట నమ్ముదామా? ఇటు పౌలు గారు చెప్పిన మాట నమ్ముదామా? ఇర్మియా గారేమో ప్రవక్త, పౌలు గారు అపోస్తలుడు. ఇద్దరే. మరి ఇద్దరు చెప్పారు, ఏది నమ్మాలి మనం అని అంటే, ప్రియులరా, ఇద్దరిది నమ్మాల్సిందే మనం. ఇటు హృదయము మోసకరమైంది, అటు మన హృదయము దేవుని ఆలయం. అంటే మన హృదయము మోసమైనా చేస్తుంది, లేక దేవుని ఆలయముగానైనా ఉంటుంది. అన్నిటికంటే ఇష్టమైంది, అన్నిటికంటే శ్రేష్టమైంది, దేవునికి ప్రియాతిప్రియమైనది ఏదైనా ఉంటే మన హృదయమే. అందుకనే మనం పాట పాడదాం కదా, హృదయమనేడు తలుపు నొద్ద యేసు నాదుండు, హృదయమనేడు తలుపు నొద్ద యేసు నాదుండు, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను, నిలచి సదయుడగుచు తట్టుచుండు సకల విధములను. కావున ప్రభునందు పిల్లరా, ఒక చిన్న పిల్లవాడు అంటే ఒక 2 సంవత్సరాల పిల్లోడు, జస్ట్ అప్పుడే బందీ ఆడుతూ అలాగప్పుడప్పుడు లేచి నడుస్తూ పడుతూ ఉన్న పిల్లోడు. ఆ పిల్లవాడికి మనం ఒక 500 రూపాయల కాగితమే ఇచ్చామనుకోండి, ఆ పిల్లోడు ఏమైనా చేయొచ్చు. అది ఎక్కడైనా పెట్టి దాన్ని పట్టించుకోకుండా ఉండొచ్చు, లేకపోతే అది నోట్లో పెట్టుకొని నానబెట్టి దాన్ని చేతులతో చెంపొచ్చు, ఏదైనా చేయొచ్చు కదా. ఎందుకంటే ఆ పిల్లవాడు ఆ టైంకి ఆ 500 రూపాయల కాగితాన్ని ఏం చేస్తాడో మనకెవరికీ తెలియదు. మనం పట్టించుకోకుండా చేతిలో పెట్టాం కాబట్టి అది భద్రంగా ఉంచవచ్చు, చించేయచ్చు, నోట్లో పెట్టుకొని నానబెట్టి చించవచ్చు, ఏదైనా చేయొచ్చు. అలాగే పిల్లరా, దేవుడు మనకు ఒక జీవితాన్ని ఇచ్చాడు, నీకు ఒక జీవితాన్ని ఇచ్చాడు. ఒక మంచి నిండు జీవితాన్ని నీకు ఇచ్చాడు. ఈ నిండు జీవితము ద్వారా నీవు చేసే పనులు నీ హృదయము మోసకరమైందిగా చేసుకోవచ్చు,
లేక నీ హృదయాన్ని దేవుని ఆలయముగా కూడా మార్చుకోవచ్చు. అది నీ మీద ఆధారపడి ఉంది. ఆ పిల్లవాడికి 500 రూపాయల కాగితం ఇస్తే ఆ పిల్లోడు ఏం చేసాడో మనకు తెలియదని చెప్పాం కదా. ఆ దగ్గరలో ఏదైనా పొయ్యి ఉంటే ఆ పిల్లవాడు తీసుకువెళ్ళి దానిలో పడేసినా ఆశ్చర్యం లేదు. అలాగే దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని నీవు పాడు చేసుకొని నరకానికి వెళతావా, నీవు దేవుని ఆలయంగా మార్చుకొని పరలోకానికి వెళతావా అనేది నీ మీద ఆధారపడి ఉంది. అలాగే ఈ హృదయాన్ని జాగ్రత్తగా వాడుకుంటూ, ఈ జీవితాన్ని జాగ్రత్తగా వాడుకుంటూ దేవుని దూతగా మారతావా, లేక ఈ జీవితాన్ని నీ ఇష్టం వచ్చినట్లుగా వాడుకొని పాడు చేసుకొని దయ్యంగా మారతావా అనేది నీ ఇష్టం. అది నీ మీద ఆధారపడి ఉంది. కానీ దేవుని ఉద్దేశం ఏంటంటే, ఈ జీవితాన్ని దేవుడు మనకిచ్చాడు కాబట్టి దేవునికే మన జీవితాన్ని వాడుకోవాలి, నాకే నీ జీవితాన్ని ఇవ్వాలి అనేది దేవుని ఉద్దేశం. మనకు ఒక పాట కూడా ఉంది కదా, బిడ్డ నీ హృదయము నాకేమో, బిడ్డ నీ హృదయము నాకేమో, నిత్య జీవము నిచ్చెదనని ఎరుగావ, నిత్య జీవము నిచ్చెదనని ఎరుగావా. అది దేవుడు అడుగుతుంది. జీవితాన్నేమో నేను నీకు ఇచ్చేసా, మరలా తిరిగి నీ హృదయాన్ని నాకివ్వు అని దేవుడు అడుగుతున్నాడు. నువ్వు ఇస్తావా ఇవ్వవా అది నీ మీద ఆధారపడి ఉంది. అందుకనే బైబిల్లో ఇర్మియా చెప్పింది, పౌలు గారు చెప్పింది రెండూ కరెక్టే. ఈ ఇర్మియా ఏమంటున్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైంది అన్నాడు, అది ఘోరమైన వ్యాధి గలది అన్నాడు. అంటే నువ్వు దేవునికి ఇవ్వకపోతే నీ హృదయం ఇలా అయిపోతుందయ్యా అని అర్థం. పౌలు గారేమో నీ హృదయము దేవుని ఆలయం అంటున్నాడు, నువ్వు దేవునికి ఇస్తే దేవుడే నీలో నివసిస్తాడు అని అంటున్నాడు. అది కరెక్టే, ఇది కరెక్టే. ఇప్పుడు ఎటు వెళ్దాం మనం? ఇప్పుడు 2 ప్రసంగాలు ఉండే నాకు. ఈ 2 ప్రసంగాలు ఏ ప్రసంగం చేయమంటారు? ఇర్మియా ప్రసంగం చేసేదా, పౌలు గారు ప్రసంగం చేసేదా? పౌలు గారిదే కావాలా? మరి ఇర్మియా దాని సంగతి ఏంది? చాలామంది ఇర్మియా పార్టీయే, చాలామంది ఇర్మియా పార్టీయే. మరి వాళ్ళ సంగతి ఏంటి? అందుకని ఇద్దరికి న్యాయం చేస్తా, ఓకేనా? చూడండి దేవుని వాక్యంలో హృదయము ఎలా పాడవుతుంది, నీ హృదయాన్ని నువ్వు ఎలా పాడు చేసుకుంటావంటే దేవుని వాక్యంలో చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనం చదవండి. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ప్రభునందులారా, హృదయము ఎప్పుడు మోసపోతుందంటే, ఎప్పుడు నీ జీవితాన్ని నీవు చెడగొట్టుకుంటావు. చెడగొట్టుకోవడం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే పరలోకానికి అర్హత లేకుండా చేసుకోవటం, అది చెడగొట్టుకోవటం అంటే. నీ జీవితాన్ని పరలోకానికి వెళ్లకుండా నరకంలోనికి వెళ్ళేటట్లుగా చేసుకోవటమే చెడగొట్టుకోవటం. అది ఎప్పుడు చెడిపోతుంది? అలాగూ హృదయం ఎప్పుడు చెడిపోతుంది అని అంటే ఏమంటున్నాడు ఇక్కడ 5వ వచనంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచి. ప్రియులారా గమనించండి, నీ హృదయంలోనికి ఎప్పుడైతే సాతానుడు తలంపులు, సాతానుడు ఆలోచనలు,
ఈ కోపము, క్రోధము, క్షమించలేని మనస్సు, పగ తీర్చుకునే మనస్సు, దురాలోచనలు, వ్యభిచారపు ఆలోచనలు, జారత్వపు ఆలోచనలు, చెడ్డ మాటలు, ఈ ఊహలు నీలో ఎప్పుడొస్తా ఉంటాయో, ఎప్పుడైతే వస్తూ ఉంటాయో నీ హృదయము మోసకరమైంది అయిపోయిందని అర్థం. హృదయము మోసపోతుంది అంటే లోక సంబంధమైన వాటిల్లో పడిపోతుంది మన హృదయం. చెడ్డ ఊహలు, చెడ్డ చూపులు, చెడ్డ భావాలు, అలాగే సాతానుడి యొక్క కోరికలు నెరవేర్చటం. ఎప్పుడైతే ఈ ఊహ చెడుగా మారిపోతుందో దేవుడు అది చూసి హృదయము మోసకరమైంది అని చెబుతున్నాడు. హృదయము మోసకరమైంది. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే హృదయాన్ని ఇలాగ మోసం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ లోక సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టి, ఆ లోక ఆకర్షణల వైపు చూసి పాడైపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యెహోవా తన సైనికులకి ఏం చెప్పాడంటే, యెరికో పట్టణంలో ఆ శాపకరమైన దాన్ని మీరు ముట్టుకోవద్దు అని చెప్పాడు. కానీ ఆకాను వెళ్ళి ఆ శాపకరమైన వెండిని, వస్త్రాలని పట్టుకున్నాడు, తీసుకున్నాడు. అంతే, మోసపోయాడు. కావున ప్రియులారా, మన హృదయం ఎప్పుడు చెడిపోతుందంటే, ఎప్పుడైతే దేవుడు చెయ్యొద్దు అన్న పనిని చేస్తామో, దేవుని వాక్యము ఏదైతే నిన్ను చెయ్యొద్దు అని చెప్తూ ఉన్నదో ఆ వాక్యానికి వ్యతిరేకంగా ఎప్పుడైతే నువ్వు చేస్తావో అప్పుడు నీ హృదయం మోసం చేస్తుంది నిన్ను. నిదానంగా సాతానుడి చేత మోసగించబడి నీవు లోకంలోకి వెళ్ళిపోతావు. లోకంలోకి వెళ్ళిపోతే సాతానుడికి దొరుకుతావు. సాతానుడికి దొరికితే నరకంలోకి తీసుకువెళ్తుంది. ఆ రూట్ మారిపోద్ది. ఇక తర్వాత నీ హృదయము ఎప్పుడు మోసపోతుంది అనంటే, చూడండి దేవుని వాక్యంలో సామెతల గ్రంథము 14వ అధ్యాయము సామెతల గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను, ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు. మరలా అందరూ చదవండి ఈ మాట. ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను, ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు. ఇక్కడ హృదయములో ఏముంది అనంటే దుఃఖము ఉంటా ఉన్నది. హృదయములో దుఃఖం ఉన్నది. ఆ దుఃఖముతో మనుషులు బ్రతుకుతూ ఉన్నారు. ఏంటి, దేని గురించిన దుఃఖం అనంటే లోకాన్ని గురించిన దుఃఖం. లోక ఆశలు ఇంకా తీరలేదు అన్న దుఃఖం. లోకంలో ఏదో అనుభవించాలనుకున్నాను, నా కోరికలు తీరలేదు అనే దుఃఖం. ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టడం. తర్వాత 2వ లైన్లో ఏమంటాడంటే, ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు. అంటే అన్య సంబంధమైనవి మనం ఎంటర్ చేయటం. సహజంగా ఇప్పుడు చూస్తే ఈ గృహప్రవేశాలప్పుడు అన్ని అన్యాచారాలే. మనుషులు ఎంత ప్రార్థన చేసినా అన్యాచారాలు వదలటం. అలాగే పెండ్లిళ్ళు వస్తే అక్కడ టోటల్గా ఆ పాస్టర్ గారు ఏదో ప్రార్థన చేస్తాడు తప్ప మిగిలిన అన్ని అన్యాచారాలే. పెళ్ళిళ్ళు అన్నీ లోక సంబంధమైన పద్ధతులే. అలాగే వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా
అన్యాచార సంబంధమైన అన్యులు పాలుపంపులు పొందేటట్లుగా చేస్తారు. అంటే వీరి జీవితంలో, వీరి హృదయాల్లో ఆల్మోస్ట్ ఈ లోకము, లోకాచారాలు, అన్యాచారాలు కలిసిపోయి ఉంటాయి. ఎప్పుడైతే ఇవి హృదయంలో కలిసిపోయినాయో హృదయము నష్టపోతుంది, పాడైపోతుంది, దేవునికి దూరం అయిపోతుంది. అందుకనే ఇర్మీయా అంటున్నాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైంది, వీటిల్లో మీరు పాలు పంపులు పొందొద్దు అని అంటున్నాడు. మీకొచ్చే ఊహలు, మీకు వచ్చే దురాలోచనలు, లోక సంబంధమైనవి, అవి మీలో ఉండనిస్తే మీ హృదయం పాడైపోతుంది. తర్వాత లోక సంబంధమైన వాటి విషయమై ఆశ కలిగి వాటి కోసమే నువ్వు బ్రతుకుతూ ఉంటే, ఈ అన్య సంబంధమైనవి నీ జీవితంలోనికి రానిస్తే నీ హృదయం పాడైపోతుంది, హృదయం మోసపోతుంది. వాటి విషయమై జాగ్రత్తగా ఉండు అంటున్నాడు. మూడవది చూద్దాం. మన హృదయం పాడవటానికి ఇంకొక కారణం ఏంటి అనంటే, నిర్గమకాండము 14వ అధ్యాయము, నిర్గమకాండము 14వ అధ్యాయము 5వ వచనం చూడండి. ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి, మనమెందుకేలాగు చేసితిమి, మన సేవలో నుండకుండా ఇశ్రాయేలులను ఎందుకు పోనిచ్చితిమి అని చెప్పుకొనిరి. ఇక్కడ ఏమని ఉందంటే, ఇక్కడ 5వ వచనం ప్రారంభంలో, ప్రజలు పారిపోయినట్టు ఐగుప్తు రాజునకు తెలుపబడినప్పుడు ఫరో హృదయమును అతని సేవకుల హృదయమును ప్రజలకు విరోధముగా త్రిప్పబడి, విరోధముగా త్రిప్పబడి. అందరూ చెప్పండి ఈ మాట, విరోధముగా త్రిప్పబడి. ఇలా చూడండి, ఈ బుక్కు ఒక సైడు మీకు చూపిస్తున్నాను కదా, ఒక సైడ్ చూపిస్తున్నాను. అంటే ఈ బుక్కి ఈ సైడ్ మీరు చూస్తున్నారు. త్రిప్పబడి అని అంటే అర్థం ఏంటంటే పూర్తిగా ఆపోజిట్గా మారటం. ఇప్పుడు ఎటు చూస్తున్నారు, ఇంకొక సైడ్ చూస్తున్నారు కదా. ఇందాక ఇటు చూశారు, ఇప్పుడు ఇటు చూస్తున్నారు. త్రిప్పబడింది. అలాగే సాతానుడంట మన హృదయాల్ని త్రిప్పేస్తూ ఉంటాడంట, మన హృదయాల్ని త్రిప్పుతాడు. ఇప్పుడు ఒక సైడు నుండి సడన్గా ఇంకొక సైడ్కి ఎలాగ త్రిప్పామో అలాగే సాతానుడు మన హృదయాల్ని దేవుని వైపు చూడకుండా లోకం వైపు త్రిప్పేస్తాడంట. అదే విరోధముగా త్రిప్పబడి, విరోధముగా త్రిప్పబడి. ఇప్పుడు సాతానుడు చేస్తున్న పనులు ఏంటంటే పిల్లరా, కుటుంబాలలో కానివ్వండి, ఆఫీసుల్లో కానివ్వండి, సంఘాలలో కానివ్వండి, ఎక్కడైనా సరే మనుషుల్ని విరోధముగా త్రిప్పుతూ ఉన్నాడు. ఒకరికి ఒకరికి పొసగకుండా, ఒకరి భావాలతో మరొకరి భావాలు కలవకుండా ఒకరికి ఒకరు విరోధమైపోతారు. అంటే ఇద్దరు సిస్టర్స్ ఉన్నారంటే అక్కకు చెల్లెకు పడకుండా చేస్తుంది సైతాను. అలాగే ఒక కుటుంబం ఉంది అనంటే కుటుంబంలోనే ఒకరు ఒకవైపు ఇంకొక వైపు మనస్సు కలవకుండా, భావాలు కలవకుండా, అభిప్రాయాలు కలవకుండా ఒకరికి ఒకరిని విరోధం చేస్తూ ఉంటుంది సైతాను. అలాగే సంఘాలలో కూడా చక్కగా జరిగే సంఘం, చక్కగా సాగిపోయే సంఘంలో సాతానుడు ఎవరో ఒకళ్ళల్లో దూరి
వాళ్ళ ద్వారా ఇద్దరు ముగ్గురునన్న వాళ్ళు డిస్టర్బ్ చేసి ఆ ఇద్దరు ముగ్గురు సంఘానికి విరోధంగా త్రిప్పుతూ ఉంటుంది. అందుకనే సంఘాల్లో సమస్యలు వస్తాయి. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా చక్కగా సాగిపోతున్నటువంటి మనం సడన్గా మన మనస్సు మారిపోతుంది. సడన్గా మన మనసు అంటే మన ప్రేమ తగ్గుతూ ఉంటుంది, మన యొక్క ప్రార్థన తగ్గిపోతూ ఉంటుంది, దేవుని పని పట్ల ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. మన మనస్సును సాతానుడు విరోధంగా త్రిప్పేస్తాడు. ఎప్పుడైతే మన మనస్సు మనుషులకు విరోధంగా, సంఘానికి విరోధంగా, దేవుని పనులకు విరోధంగా, మన కుటుంబీకులకు విరోధంగా మనస్సు మారిపోతుందో హృదయము చెడిపోతుందని అర్థము. మన హృదయము పాడైపోతుంది. ఇర్మియా చెప్పినట్లుగా హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఈ ఫరో హృదయము ఇశ్రాయేలులకు విరోధంగా మారిపోయింది. ఫరో హృదయము దేవుని బిడ్డలకు విరోధంగా మారిపోయింది, విరోధముగా త్రిప్పబడి. కావున పిల్లరా, ఇలాగూ మనం సాగుతూ ఉంటే ఇర్మియా చెప్పినట్లుగా హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. ఎప్పుడు మోసం అవుతుందంటండి? ఆది కాండంలో మనం చూసాం, మన చెడుతనం, మన ఊహ, మన తలంపులు చెడుతనంగా మారినప్పుడు మన హృదయం పాడైపోతుంది. అలాగే సామెతల గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనంలో చూసాము, మన హృదయంలో దుఃఖం ఉన్నప్పుడు, లోక సంబంధమైన ఆశలతో కూడిన దుఃఖం ఉన్నప్పుడు, అన్యులు పాలిభాగస్తులుగా పాలివారుగా మన జీవితంలో మారినప్పుడు మన హృదయము పాడైపోతుంది. అలాగే మన మనస్సులు ఒకరికి ఒకరు విరోధముగా మాట్లాడటం, విరోధముగా తలంచటం, విరోధముగా చేయటం ఎప్పుడైతే చేస్తామో హృదయం పాడైపోతుంది. అందుకనే ఇర్మియా గారు 17:9 ఏమన్నాడు? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. హృదయాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకోవాలి పిల్లరా. నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దేవునికి విరోధమైంది, దేవునికి వ్యతిరేకమైంది ఏది రాకుండా చూసుకోవాలి. ఏది కూడా మన హృదయంలో రాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా వస్తే, చెడుగొస్తే పశ్చాత్తాపడాలి, దాన్ని ఒప్పుకోవాలి. అప్పుడు పౌలు గారు చెప్పినట్లుగా మన హృదయం ఎలాగైపోతుందంటే దేవుని ఆలయంగా మారుతుంది. ఆమేన్. 1 కొరింథీ తీయండి, ఇప్పుడు తీయండి. పౌలు గారు, ఇర్మియా గారు హృదయం మోసకరమైందన్నందుకు కారణాలు చూసాం. ఇప్పుడు పౌలు గారు హృదయము దేవుని ఆలయం అంటున్నాడు కదా, ఇది ఎలాగో చూద్దాం. 1 కొరింథీ 3వ అధ్యాయము 16వ వచనం చదవండి అందరూ. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరెరుగరా. చూసారా? మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరెరుగరా. అంటే మన హృదయాలు ఎలాగుండాలంటే దేవుని ఆలయాలుగా మారాలి. ఆమేన్. చప్పట్లు కొట్టండి ఒకసారి అందరూ. మన హృదయాలు దేవుని ఆలయాలు. మరొక పాట ఉంది కదా, పాత రికార్డులో వస్తుంది, హృదయమే నీ ఆలయం క్రీస్తు నీ, అదే ఉంది కదా పాట, హృదయమే నీ ఆలయము క్రీస్తు. ఇప్పుడు ఇర్మియా చెప్పినట్లుగా మన హృదయాలు ఏం చేస్తే మోసగించబడతాయో, ఏం చేస్తే సాతానుడి చేత అప్పగించబడతామో మన హృదయాన్ని చూసాం. ఇప్పుడు మన హృదయం దేవుని ఆలయంగా మారాలి. ఆమేన్. ఎలా మారాలండి? దేవుని ఆలయముగా మారాలి. మనందరి హృదయాలు దేవుని ఆలయంగా మారితే పిల్లరా, దేవుడు ఎంత సంతోషిస్తాడు. సంతోషమే సమాధానమే
సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనశక్యమైన సంతోషం, చెప్పనశక్యమైన సంతోషం. ఎవరికన్నా ఆరోగ్యం బాగాక సీరియస్ కండిషన్లో ఉండి డాక్టర్స్ అయా పేషెంట్ సంగతి ఏంటి ఎలా ఉన్నారని అడుగుతూ ఉంటే మేము చెప్పలేమండి, మేము చెప్పలేము, ఇంకా టైం ఉంది, గడవాలి, ఒక 24 గంటలు ఆగితే కానీ చెబుతాము అని అన్నప్పుడు మనం విన్నా మనకు ఎలా ఉంటుందంటే టెన్షన్గా ఉంటుంది. అమ్మో ఏమవుతుందో, అమ్మో ఏమవుతుందో అని. 24 గంటల తర్వాత మీరు వాళ్ళు పేషెంట్ ఎలా ఉన్నారు అని అంటే ఆ డాక్టర్ బాగా పరిశీలన చేసి ఏం పర్వాలేదు, అవుట్ ఆఫ్ డేంజర్, బ్రతుకుతారు, ఏం పర్వాలేదు, 2-3 రోజుల నుంచి మిమ్మల్ని డిశ్చార్జ్ చేస్తామని అన్నారనుకోండి, ఎలా ఉంటుందండి మనకి? అమ్మాయ ఆయన ఊపిరి పీల్చుకొని సంతోషపడతాం. అలాగే ప్రియులరా, మన హృదయాన్ని చూసి దేవుడు సంతోషపడాలంటే ఏం చేయాలి? నిన్ను చూసి దేవుడు సంతోషపడుతున్నాడంటే నీవు ఎంత ఆశీర్వదించబడతావో తెలుసా నీకు? అసలు ప్రభు నిన్ను చూసి సంతోషపడుతున్నాడంటే నువ్వు గొప్ప స్థాయిలో ఎదుగుతావు. అసలు దేవుణ్ణి సంతోషపెట్టే బ్రతుకు అసలు నీ అభివృద్ధిని ఎవరు ఆపలేరు. ఇంకా ఎవరు ఆపలేరండి మన అభివృద్ధిని. మనం దేవుణ్ణే సంతోషపెట్టడానికి తీర్మానం చేసుకుంటే నిన్ను ఎంత లేపాలంటే అంత లేపుతాడు దేవుడు. ఎవరు ఆపుతారు? ఏ ప్రభుత్వం కూడా ఆపలేదు తెలుసా? అందుకనే మనం దేవుణ్ణి సంతోషపరిచే పనులే చేస్తూ ఉండాలి. దేవునిని సంతోషపరిచే పనులు చేసినప్పుడు నీ హృదయము దేవుని ఆలయముగా మారిపోతుంది. మన హృదయం దేవుని ఆలయంగా మారాలి అని అంటే ఏం చేయాలి? ఒకసారి చూద్దాం. రాజుల మొదటి గ్రంథం తీయండి. రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము. మొదటి రాజులు 4వ అధ్యాయము 29-30 వచనాలు చదవండి. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీల జ్ఞానమంతటి కంటెను అధికమైయుండెను. ఇక్కడ చూడండి, జ్ఞానము, బుద్ధి, వివేచన గల మనస్సు అని 3 పదాలు వస్తున్నాయి ఇక్కడ. ఏంటండి? 1 జ్ఞానము, 2 బుద్ధి, 3 వివేచన గల మనస్సు అని 3 పదాలు వస్తున్నాయి. జ్ఞానము, బుద్ధి, వివేచన గల మనస్సు. ఈ 3 ఎక్కడి నుంచి వస్తున్నాయి అనంటే దేవునిలో నుండి సొలొమోనులోనికి వచ్చినాయి. దేవునిలో ఉన్న జ్ఞానం సొలొమోనుకు వచ్చింది, దేవునిలో ఉన్న బుద్ధి సొలొమోనులోనికి వచ్చింది, దేవునిలో ఉన్న ఆ మనస్సు, ఏ మనస్సు అది? వివేచన గల మనస్సు సొలొమోనులోనికి వచ్చింది. అంటే ట్రాన్స్ఫర్ జరిగింది ఇక్కడ. ఇప్పుడు ప్రతి డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్ కోసం ప్రార్థన చేయమని అంటున్నారు. ఇప్పుడు నర్సులకి ట్రాన్స్ఫర్, హెల్త్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్స్, టీచర్స్కి ట్రాన్స్ఫర్స్, ఈ బ్యాంకు వాళ్ళకే ట్రాన్స్ఫర్స్. ఆ స్టేట్లో దూరం అయిపోయిందన్నా దగ్గరకు వచ్చేటట్టు ప్రార్థన చేయి. అన్ని డిపార్ట్మెంట్స్లో ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉన్నాయి. అయితే ప్రియులారా, మన హృదయం దేవుని ఆలయంగా మారాలంటే దేవునిలో నుండి మనలోనికి ట్రాన్స్ఫర్ జరుగుతూ ఉండాలి. ఈ ట్రాన్స్ఫర్ జరగాలి అని అంటే మనలో ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి. రూపాంతర జీవితం మనలోనికి రావాలి. దేవుని జ్ఞానం. ఎవరి జ్ఞానం అండి ఇది? దేవుని జ్ఞానం.
ధనవంతుడు లాజరు ఇద్దరుండారు కదా, వాళ్ళిద్దరు స్నేహితులా లేకపోతే ఉద్యోగస్తులా లేకపోతే విశ్వాసులా చెప్పండి? వాళ్ళిద్దరూ స్నేహితులా? కాదు. ఫ్రెండ్ విశ్వాసులా? కాదు. ఎంప్లాయీసా? ఇద్దరు ఒక ఆఫీస్లో ఏమైనా పనిచేశారా? కాదు. ఇద్దరు స్నేహితులు కాదు, ఇద్దరు ఎంప్లాయీస్ కాదు, ఇద్దరు విశ్వాసులు కాదు, కానీ ఇద్దరు ఒక చోట ఉన్నారు. ఎందుకో తెలుసా? ఒకళ్ళలోనేమో దేవుని జ్ఞానం లేదు, ఒకళ్ళలోనేమో దేవుని జ్ఞానం ఉంది. దేవుని జ్ఞానం లేనివాడిని, దేవుని జ్ఞానం ఉన్నవాడిని ఎదురుగా పెట్టి, అబ్బాయి అతనిలో ఉన్న జ్ఞానం నేర్చుకో అని చెబుతున్నాడు. అది అందుకు పెట్టాడు అక్కడ దేవుడు. లాజర్లో ఉన్న జ్ఞానం ఏంటంటే, నేను భక్తిగా బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, దేవుని సంతోషపరచాలి, ఇక్కడ తినటానికి ఉన్నా లేకపోయినా నేను నమ్మకంగా బ్రతికి పరలోకానికి చేరాలి, పరలోకం వెళ్ళటం చాలా అవసరము, ఈ లోకంలో ఏది లేకపోయినా పర్వాలేదు, పరలోకాన్ని పోగొట్టుకోకూడదు అనే జ్ఞానము ఎవరిలో ఉంది? లాజర్లో ఉంది. అది దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం. ప్రభునందు పిల్లరా, మన హృదయాలలో మనలో కూడా ఆ దేవుని జ్ఞానం నీకు ఉండాలి. మనకు ఈ లోకంలో ఏది ఉన్నా లేకపోయినా పరలోకం నీకు ఉందా లేదా నువ్వు ఇక్కడే ఆలోచన చేయాలి. ఇది జ్ఞానం. దేవుడు ఒకవేళ నిన్ను సడన్గా తీసేసాడు, నువ్వు పరలోకం వెళ్తావా? నువ్వు పరలోకానికి వెళ్ళే ఆ అర్హత ఇప్పుడు నీకు ఉందా? ప్రజెంట్ ఉందా? నీకు మారు మనసు పొందేవా? రక్షణ పొందేవా? బాప్తిసం తీసుకున్నావా? ప్రభు బల్లారాధనలో పాల్గొంటున్నావా? అసలు వీటి విషయం ఆలోచన చేస్తున్నావా? ఈ దేవుని జ్ఞానం లేకపోతే ఎలాగ మరి నీకు? కావున ప్రియులరా, దేవుని జ్ఞానము నీలోనికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉండాలి. లాజరు అదే, నాకు ఏది ఉన్నా లేకపోయినా, ధనవంతుడిలాగా నాకు భూములు లేకపోయినా పర్వాలేదు, కొట్లు లేకపోయినా పర్వాలేదు, ప్రభువు నాతో ఉంటే చాలు. ఆ జ్ఞానముతో బ్రతికాడు. ఆ జ్ఞానము, ఆ బుద్ధి, ఆ వివేచన గల మనస్సు సొలొమోనుకు వచ్చింది. ఎప్పుడైతే ఇది ట్రాన్స్ఫర్ అయిపోయిందో, సొలొమోను యొక్క అభివృద్ధిని ఎవరన్నా ఆపగలిగారా? ఎంత అభివృద్ధి చెందాడు అనగా, దేవునిలో ఉన్న జ్ఞానము, దేవునిలో ఉన్న బుద్ధి, దేవునిలో ఉన్న వివేచన మనస్సు నీకు ఉంటే నీవు అన్ని రీతులుగా ఆశీర్వదించబడతావు. కావున ప్రభునంతులరా, ఇది మనకు ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఎప్పుడైతే దేవుని జ్ఞానం నీకు వస్తుందో, నీ హృదయము దేవుని ఆలయం అయిపోతుంది. ఆమేన్. తర్వాత రెండవ కారణం చూద్దాం. నీ హృదయము దేవుని ఆలయంగా మారాలి అని అంటే ఏమి రావాలంటే, యెషయా గ్రంథం 30వ అధ్యాయము, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 29వ వచనం చదువుదాం. 29. రాత్రియందు పండుగనాచరించునట్లుగా మీరు సంగీతము పాడుదురు, ఇశ్రాయేలునకు ఆశ్రయదుర్గమైన యెహోవా యొక్క పర్వతమునకు పిల్లన గ్రోవి నాదముతో ప్రయాణము చేయువారికి కలుగునట్టి హృదయ సంతోషము కలుగును. ప్రియరా, నీ హృదయము దేవుని ఆలయంగా మారాలి అనంటే నీ హృదయములో దేవునిని గూర్చిన సంతోషం నీలో ఉండాలి. అది ఎలాంటి సంతోషం అంటే 29లో చూస్తున్నాం, రాత్రి యందు పండుగ ఆచరించునట్లుగా మీరు సంగీతము పాడుదురు.
దేవునిని ఆరాధన చేస్తూ, దేవునిని స్తుతిస్తూ, దేవుణ్ణి ఘనపరుస్తూ, అది రాత్రైనా పగలైనా ఆయనను ఆరాధన చేస్తూ ఉంటూ ఉంటాము. తర్వాత ఏమంటాడు? ఇశ్రాయేలునకు ఆశ్రయదుర్గమైన యెహోవా యొక్క పర్వతమునకు పిల్లన గ్రోవి నాదముతో ప్రయాణము చేయు వారికి కలుగునట్టి హృదయ సంతోషము కలుగును. పిల్లన గ్రోవి అనేది ఈ పాత కాలంలో, అంటే పాత నిబంధన కాలంలో ఒక మంచి సంగీత వాయిద్యం పిల్లన గ్రోవి. తంబుర, పిల్లన గ్రోవి, ఇవన్నీ చాలా మంచి సంగీత వాయిద్యాలు. ఇప్పుడు ఈ క్యాషియో, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఈ క్యాషియో, గిటార్, ప్యాడ్స్, ఇవి సంగీతానికి మనం వాడుతున్నాం. ఆ టైంలో పిల్లన గ్రోవిని బాగా వాడేవాళ్ళు. అదొక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. ఆ పిల్లన గ్రోవి నాదముతో ప్రయాణము చేయువారికి కలుగునట్టి హృదయ సంతోషం, అంటే దేవునిని ఆరాధన చేస్తూ వారు సంతోషిస్తూ దేవుని సంతోషపరిచేవారు. అలాగూ మన హృదయం ఎప్పుడైతే మారుతుందో మన హృదయము దేవుని ఆలయంగా మారిపోద్దండి. మీ హృదయము దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరుగరా? కాబట్టి మన హృదయం దేవుని ఆలయంగా మారాలంటే ఒకటి, దేవుని జ్ఞానం మనలో ఉండాలి, ఆయన బుద్ధి మనలోనికి రావాలి, ఆ వివేచన మనస్సు మనలోనికి రావాలి. అలాగే మన హృదయం దేవుని ఆలయంగా మారాలి అనంటే ఆయనను ఆరాధన చేస్తూ సంతోషించాలి. మన హృదయంలో దేవుని సంతోషం ఉంటుంది, మన హృదయం దేవుని ఆలయముగా మారిపోతుంది. ఇక మూడవది, దేవుని ఆలయముగా మారాలంటే ఏం చేద్దాం? మొదటి సమూయేలు గ్రంథం తీయండి. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం చదవండి. సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లనెను, చదువా, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళు కొనిన ఎడల అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిస్తీన్ల చేతిలో నుండి మిమ్మును విడిపించును. ఇక్కడ జరుగుతుంది ఏంటి అనంటే, ఇక్కడ ఏం జరుగుతుంది అనంటే, లోతుగా త్రవ్వటం జరుగుతుంది ప్రియులారా. ఇప్పుడు మనం బోర్లు కోస్తున్నారు అంటున్నారు చూడండి, ఈ పిల్లర్స్ వేసేటప్పుడు బోరు కోస్తున్నారు అంటే లోతుగా త్రవ్వుతారు, ఆ జలపడే వరకు బోరు త్రవ్వుతారు, డ్రిల్లింగ్ చేస్తారు. అలాగే ఇక్కడ మన హృదయము దేవుని ఆలయంగా మారాలి అనంటే మన హార్ట్లో, మన హృదయంలో డ్రిల్లింగ్ జరగాలి. అందరి హృదయాల్లో డ్రిల్లింగ్ జరగాలి. బోర్లు తీసినట్లుగా డ్రిల్లింగ్ చేస్తూ ఉండాలి మన హృదయం. ఏంటి డ్రిల్లింగ్ అంటే, ఇక్కడ చూడండి 3వ వచనం, సమూయేలు ఇశ్రాయేలీలందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళు కొనిన ఎడల అద్దుగో అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి, అంటే మీ మధ్యలో అన్య దేవతలు, అస్తారోతు దేవతలు ఉన్నాయి కదా, అవన్నీ తీసివేయాలి. అంటే డ్రిల్లింగ్ చేయాలి, అవి తీసి బయటకు రావాలి, బయటపడేయాలి. అలాగే ప్రియరా, మన హృదయం దేవుని ఆలయంగా మారాలి అనంటే మన హృదయంలో ఉన్నవన్నీ తీసివేసుకోవాలి. ఏమేమి ఉన్నాయో మన హృదయంలో దేవునికి పనికిరానివి ఏమేమి చేరినాయో వాటన్నిటినీ తీసివేయి ప్రభువా అని అడగా. దేవునికి చెందనవి, దేవునికి ఇష్టం లేనివి అన్నిటినీ తీసివేసేయాలి. మాటల్లో ఉన్న అపవిత్రత, క్రియల్లో ఉన్న అపవిత్రత, స్నేహాల్లో ఉన్న అవిధేయత,
దేవుని విషయాల్లో నువ్వు చేయాలనుకొని చేయలేకుండా లోకంలో రాజీ పడిపోయిన పరిస్థితులు, అలాగే దేవుని బాప్తిసం తీసుకున్నప్పుడు నువ్వు ఏం చేస్తానని దేవునికి చెప్పావు, ఇప్పుడు నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు, ఈ అవిధేయతలు ఇవన్నీ డ్రిల్లింగ్ చేయబడి తీసివేసుకోవాలి, తొలగించబడాలి. నీ హృదయంలో దేవునికి వ్యర్థమైనది ఏదైనా చేరితే ఇవి నాలో వద్దు ప్రభువా అని తీసివేసుకోవాలి. అందుకనే దావీదు గారు నీ వాక్యముతో నా హృదయమును నింపుకొందును అంటున్నాడు. ఆ డ్రిల్లింగ్ చేయబడ్డప్పుడు, అవన్నీ తీసివేయబడ్డప్పుడు ఏమవుతుందంట? 3వ వచనంలో సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మళ్ళు కొనండి. కాబట్టి పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో ఆరాధింతున్, నిన్ను పూర్ణ మనస్సుతో ఆరాధింతున్. ఆరాధన ఆరాధన నా యేసయ్యా, ఆరాధన 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 నా యేసయ్యా, ఆరాధన ఆరాధన. ఎప్పుడైతే పూర్ణ మనసుతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవుని వైపు తిరిగి నీ హార్ట్లో, నీ హృదయంలో డ్రిల్లింగ్ చేయబడి వ్యర్థమైనవి తీసివేసి దేవునితో నింపుకుంటావో, ఆయన బుద్ధి, ఆయన జ్ఞానము, ఆయన వివేచన గల మనసు, ఆయన వాక్యముతో నింపుకుంటావో, నీ హృదయము దేవుని ఆలయముగా మారిపోతుంది. మరి నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? ఇర్మియా రాశాడు, హృదయము మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి గలదని. దానికి రీజన్స్ మనం చూసాం, ఎప్పుడు మోసపోతామో చూసాం. పౌలు గారు రాస్తున్నాడు, హృదయము, మీ హృదయము దేవుని ఆలయం అంటున్నాడు. మన హృదయం దేవుని ఆలయంగా మారాలంటే ఏం చేయాలో మనం విన్నాం. మరి అటు ఇర్మియా చెప్పిన హృదయం వైపుకు మనం వెళదామా? పౌలు గారు చెప్పిన హృదయం వైపుకు మనం తిరుగుదామా? నీ హృదయము దేవుని ఆలయంగా మారినప్పుడు దేవదూతలు నీతో ఉంటారు, దేవుని సన్నిధి నీతో ఉంటుంది, దేవుని అభివృద్ధి నీలోనికి వస్తుంది. అలాగే పరలోకము నీ కొరకు గొప్ప బహుమానముగా దేవుడు నీ కొరకు సిద్ధం చేస్తాడు. మరి అలాగ మన హృదయాల్ని దేవుని ఆలయాలుగా మార్చుకుందామా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం అందరము తలలు వంచి ప్రభు సన్నిధిలో, పరిశుద్ధాత్ముడా, నా హృదయాన్ని నేను ఎలాగూ చూసుకుంటున్నాను, నా హృదయాన్ని గురించి నేను పట్టించుకోవాలి కదా ప్రభు. దేవా, అట్టి వారిగా మమ్మలను చేయండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? నిన్ను నువ్వు తగ్గించుకొని, దేవా మీ సన్నిధి, మీ ఆత్మ సహాయము మాకు ఇవ్వండి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? అందుకనే దావీదు గారు దేవుని సన్నిధిలో తన హృదయాన్ని దేవునికి ఇచ్చేశాడు. దేవునికి ఇచ్చేసి, ప్రభా నా హృదయంలోకి మీరు రండి నాయన, మీ సన్నిధిని నాతో ఉంచండి అని ప్రభువుని అడుగుతా ఉన్నాడు. అందుకనే దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించమని అడిగాడు. అలాంటి శుద్ధ హృదయము నాకు కావాలి. దావీదుకి మీరు శుద్ధ హృదయాన్ని ఇచ్చారు, పౌలు గారికి పరిశుద్ధాత్మతో నింపబడిన హృదయాన్ని ఇచ్చారు కదా. మాకు అలాంటి హృదయాలు కావాలి ప్రభా. మోసపోయే హృదయాలు మాకొద్దయా, దేవుని ఆలయాలుగా మా హృదయాలు మారాలి అని నువ్వు ప్రభువుని అడుగుతావా? పరిశుద్ధుడు అయిన మా ప్రభా, మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభువైన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ, మీ ప్రియులను మీరు దర్శించండి. మీ హృదయాలు దేవుని ఆలయాలు అన్న సంగతి జ్ఞాపకం చేసుకోండి. మీరు మాలో నివసించాలి, మీ బుద్ధి మాలోనికి ట్రాన్స్ఫర్ అవ్వాలి ప్రభా, మీ జ్ఞానము మాలోనికి ట్రాన్స్ఫర్ అవ్వాలి ప్రభా. అట్టి గ్రహింపు మా అందరికీ దయచేయండి. మీ ప్రియులను మీరు దర్శించండి. మీ హృదయాలు దేవుని ఆలయాలుగా మారి పరిశుద్ధాత్మ సంతోషము మీరు అనుభవించు వారిగా చేయండి. ఈ వాక్యం
వాక్యం మా హృదయాల్లో అందరి హృదయాల్లో నిలిచి ఫలించులాగా చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి, అయిన నిత్య సహాయము మనందరికీ తోడుగా ఉండి మన హృదయాలను దేవునికిచ్చి దేవుని ఆలయములుగా మనం మారుతాం. పరిశుద్ధాత్ముడు మనకు తోడుగా ఉండి సహాయం చేయను గాక.